నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్, అలాగే స్పిరిచువల్ హీలర్ వనజ రామిశెట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. వనజ గారు నమస్తే అండి. బాగున్నారా? బాగున్నామ్మా. ఆది కావ్యం రామాయణం. దీని చుట్టూ ఎన్ని స్టోరీలు నడుస్తూ ఉంటాయో, ఎంతమంది మాట్లాడుతూ ఉంటారో. బాబు ఎన్నున్నాయిరా శ్లోకాలు రామాయణంలో అంటే టక్కని చెప్పలేరు కానీ అటు రాముడిని జడ్జ్ చేసేవాళ్ళు కొంతమంది, అంతే కదా, సపోర్ట్ చేసేవాళ్ళు డెఫినెట్ గా చాలా మంది ఉన్నారనుకోండి. బట్ జడ్జ్ చేసేవాళ్ళు కొంతమంది. ప్రత్యేకించి మాట్లాడుకోవాలి అంటే ఇప్పుడు ఈ రామ్ సేతు ఏదైతే ఉందో అది నిజమేనంటూ ఇస్రో ఒక ప్రకటన చేసింది. సో ఇది చాలా చాలా సందర్భాల్లో జరిగింది. చాలా సినిమాలు కూడా వచ్చాయి. అక్షయ్ కుమార్ది కూడా ఒక ఫిల్మ్ వచ్చింది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇప్పటికీ ఆ ప్యూమిక్ స్టోన్ అనేది మనకు తెలుసు. ప్యూమిక్ స్టోన్ డెఫినెట్ గా మునగదు, దాని వెనకాల డెఫినెట్ గా తేలుతుంది. బోల్డ్ అంత సైన్స్ ఉంది. మన వాటిలన్నిటినీ కూడా శ్లోకాల రూపంలో వాల్మీకి మహర్షి ఆల్రెడీ అందించేశారు రామాయణంలో. అయితే ఇప్పుడు ఇస్రో కూడా త్రేతాయుగంలో కొన్ని వేల సంవత్సరాలు ఖచ్చితంగా ఇది జరిగింది, దీన్ని నిర్మించారు అని చెప్పి ఇస్రో కూడా ఒక ధృవీకరణ పత్రం ఇచ్చింది. ఎలా చూడొచ్చు దీన్ని? అయితే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ సైన్స్ ఇందాక కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. సైన్స్ ఎవ్రీథింగ్, మన సూపర్స్టిషన్స్ కానీ ప్రతిదీ సైన్స్ కి రిలేట్ అయ్యే ఉన్నది. మన మూఢనమ్మకాలు అంటాము. మూఢనమ్మకాల వెనకాల చాలా సైన్స్ దాగి ఉన్నది, చాలా లాజిక్ కూడా ఉన్నది. ఒక సైన్స్ ఒక ఎత్తు అయితే లాజిక్ ఇంకొకటి అన్నమాట. అయితే ఈ పద్ధతిలో ఇప్పుడు సైన్స్ ని నమ్మే వాళ్ళు భగవంతుడిని నమ్మరు అన్నది ఎక్కడ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇది నిర్ధారించింది కూడా మన ఇస్రో వాళ్ళే, సైంటిస్ట్. నేను ఇప్పుడు డిఆర్డీ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే దే ఫీల్ గుడ్. నేను చాలా సార్లు వెళ్ళడం జరిగింది. అక్కడంతా సైంటిస్టులు అనమాట. నా ఇంటరాక్షన్ గానీ అంతా బాగుంటది అక్కడ. అంత సైంటిస్టులు కూడా ఎక్స్ట్రీమ్లీ స్పిరిచువల్. ఒక్కొక్కరు మనం అనుకుంటాం సైంటిస్టులు కదా, వీళ్ళు నమ్మరు భగవంతుడిని, వీళ్ళేమి అని అనుకుంటాం, అనుకుంటారు, సైంటిస్టులు కాదు. అదే బయట జనాలు అలా అనుకుంటారు అనమాట. కానీ వాళ్ళు రాకెట్లకు పెట్టే పేర్ల దగ్గర నుంచి నాగా ఇట్లా అన్ని అనమాట, పేర్లన్నీ ఇట్స్ ఆల్ ఇండియన్ మైథాలజికల్ నేమ్సే. అండ్ లాంచ్ చేసేటప్పుడు ముహూర్తం చూస్తారు. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఇస్రో నిర్ధారించడం కూడా అది గర్వకారణం కదా మనకి. లేదు అని ఎవరైతే రాముడు భగవంతుడు వీరి మూఢనమ్మకాలు లేరు, అవంతా కల్పితమైన కథలు ఇవన్నీ చెప్పే వాళ్ళకి ఆటోమేటిక్ ఇట్స్ అన్ ఆన్సర్. అంతే, ఆన్సర్ వచ్చేసింది అందరికి. ఒక స్లిప్పర్ షాట్ లాంటిది అంతే కదా. వీళ్ళు ఈ సో కాల్డ్ కొంతమంది విజ్ఞానాన్ని పంచుతున్నామన్న ముసుగులో ఇష్టం వచ్చినట్టు వాగుతుంటారు కొంతమంది. వాళ్ళకి సైంటిస్టులు ఒక మంచి స్లిప్పర్ షాట్ ఇస్తున్నారు. డెఫినెట్గా ఇది జరిగిందిరా బాబు అని. ఇది నిజంగానే జరిగింది. అండ్ విత్ ఎవిడెన్స్, సైంటిఫిక్ ఎవిడెన్సెస్ తో పాటు, ఇయర్స్ తో పాటు ఏమైంది, ఎలా ఉంది, దాని మీద రాముడు పాదాలు ఉన్నాయి అంటే కూడా అదంతా నిజమే. ఆ రామసేతు బ్రిడ్జ్ మీద ఒక్కొక్క స్టోన్ మీద రాముడు పాదాలు, ఆయన ఫస్ట్ వేసిన పాదం ఒక ముద్ర, ఆయన ఆ ముద్ర పాదం వేసినప్పుడు అంట ఆ సముద్రంలో ఉన్న చేపలు గాని మిగతా ఏవైతే సముద్రంలో ఉన్న ఏవైతే చేపలు అన్ని జీవులు ఆ ఆనందంతో అంటే ఒకటేసారి అలా పైకి వచ్చినప్పుడు ఆ బరువుకో ఇలాగా అయిపోయింది ముద్ర అని అంటారు అనమాట. అంత ఆనందం అంట. ఆయన అడుగు పెట్టగానే ఆయన స్పర్శ వచ్చింది అన్న ఒక ఆనందంతో అవన్నీ ఒకటేసారి ఇలా అంటే ఆ కావ్యంలో అలా ఉంటది అనమాట. అలా లేచి అలా ఆయనను చూసి మళ్ళీ అవి సెటిల్ అయినాయి అని. సో ఇంత అద్భుతమైనది నిజము అని చెప్పినప్పుడు ఇంకా మనకి ఎంతో ఆనందం కదా. కాబట్టి అందుకని అంటే పిచ్చి పిచ్చి చాలా మంది ఏంటంటే బ్యాలెన్స్ లేకుండా ఏది పడితే అది మాట్లాడుతుంటారు. వాళ్ళు నమ్మకపోగా మిగతా వాళ్ళని కూడా నమ్మే వాళ్ళని వదిలేండి. అంటే ఇక్కడ ఏంటంటే
మనం అందరం ఒకటి అర్థం చేసుకోవాల్సింది, డోంట్ ఫోర్స్ మన నమ్మకాలని వేరే వాళ్ళ మీద ఫోర్స్ చేయడానికి రుద్దొద్దు. ఎక్కడ లేదు. అది నాస్తికత్వం అవ్వచ్చు, భక్తి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీకు ఒక బిలీఫ్ ఉంటే ఆ బిలీఫ్ తోటి మీరు ఉండండి. మీలాగే నలుగురు తయారవ్వాలి, మీ ఆలోచనలు అలాగే చెప్పేసి వాళ్ళని కూడా మార్చేయాలని ఎందుకు? ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు మన పురాణాలు, మన ఆచార వ్యవహారాలు, ఇవన్నిటి తోటి అవి మార్చడానికి ట్రై చేయొద్దు. ఎందుకంటే మనకు ఒక ఫ్యామిలీ కల్చర్ ఉంటుంది. మా ఫ్యామిలీ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది? మన పురాణాలు చదువుకోను ఒక కల్చర్ వచ్చింది, ఫాలో అవ్వాలి అంతే. ఆ కల్చర్ ని పాడు చేసడానికి చాలా మంది ఇప్పుడు ట్రై చేస్తున్నారు. ఏం చేయక్కర్లేదు, పూజలు చేయక్కర్లేదు, ఇలా చేయక్కర్లేదు. ఎక్కడుంది రామాయణం జరిగిందని ఆధారం? ఆధారాలు వస్తూనే ఉన్నాయి, ఒకసారి చదువుకో ఆధారాలు వచ్చేస్తాయి. అంతే కదా. మనం ఎట్లా లింక్ చేస్తాం మరి? ఇప్పుడు వచ్చి మనం భద్రాచలం వెళ్ళినా గానీ ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి చూసి వస్తూ ఉంటాం కదా. అవి ఉన్నాయి కాబట్టి ఇలాంటివన్నీ ఇట్స్ అ వెరీ గుడ్ ఆన్సర్ ఫ్రమ్ ఇస్రో. డెఫినెట్లీ చాలా ఆనందం మన దేవుడు లేడు అని మాట్లాడే వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఇట్లా దేవుడు లేడండి, దేవుడు లేడు, లేకపోతే దెయ్యం లేదు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు. సరే దెయ్యం వద్దులేండి, దెయ్యం ఉండకపోవడమే బెటర్ గానీ కానీ దేవుడికి సంబంధించి దేవుడు లేడు అనే మాటని ఎలా చూస్తారు? దేవుడు లేడు అనే వాళ్ళే దెయ్యాలి మరి. అంతే, అసురు. ట్రూ ట్రూ, దట్స్ వాట్ ఐ ఫీల్. అంటే అట్లా ఎవరు కొంతమంది ఉంటారు, దే ఆర్ వెరీ గుడ్, వాళ్ళు భగవంతుడిని నమ్మరు, కానీ వాళ్ళు చేసే ఒక్కొక్క పని డెఫినెట్ గా వాళ్ళు భగవంతుడిని నమ్మకపోయినా వాళ్ళు చేసే ప్రతి ఒక్క మంచి పని ఏదైతే ఉంటుందో అవన్నీ వాళ్ళ గుడ్ కర్మ కిట్టీలో యాడ్ అయిపోయి వాళ్ళకి లైఫ్ లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు అన్నమాట. కాబట్టి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అనుకుంటారు, నేను ఏం చేయట్లేదు, నేను భగవంతుని దండం పెట్టుకోలేదు కదా, అయినా నాకు లైఫ్ సాఫీగా సాగిపోతుంది అంటే ఇట్స్ అ బ్లెస్సింగ్. ఎక్కడి నుంచో ఉన్నది. నువ్వు చేసినా చేయకపోయినా, నేను అనుకున్నావు నువ్వు చేస్తున్నావు కాబట్టి నువ్వు ఉండు, నువ్వు నన్ను నమ్మినా నమ్మపోయినా యూఆర్ ఇన్ గుడ్ స్పేస్. అంటే మానవ సేవ మాధవ సేవ అలా చేసే ఫిలాంథ్రఫిస్ట్ వాళ్ళు చాలా మంది బాగుంటారు యాక్చువల్ గా. సో వాళ్ళకి ఆ బ్లెస్సింగ్ ఎప్పుడు ఉంటది. భగవంతుని చేశారా అంటే అదొక ఎనర్జీ అంతే. మన చుట్టూ ఉన్న ఒక ఎనర్జీ, ఆ ఎనర్జీని మనం నమ్ముతాము, దాన్నే పూజిస్తాము, ఆ ఎనర్జీయే మనల్ని డ్రైవ్ చేస్తూ ఉంటది. ఇవన్నీ నమ్ముతాం కాబట్టి మనం ఎవరం చూసుండ. రాముడు ఎట్లా ఉంటాడంటే ఓన్లీ ఆ ఫొటోస్ లో చూసే ఏ ఆర్ట్ ఏ రాముడు పిక్చర్ బాగుంటే ఆయన్నే మన కళ్ళల్లో అలా నింపేసుకుంటాం. బట్ ఎవ్రీ గాడ్ ఈజ్ అన్ ఎనర్జీ కదా. అమ్మవారు ఒక ఎనర్జీ, ప్రకృతి ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీ నమ్ముతాం మనం అంతే. ఈ రోజు ఇట్లా ఉన్నాము అంటే క్వశ్చన్స్, ఒకవేళ భగవంతుడు లేడు అంటే ఈ సృష్టి కూడా ఉండదు కదా. ఎట్లా వచ్చినాయి ఇవన్నీ? When there is a creation, there is a creator. There is a creator. Definitely there is a creator. అది లేకుండా సైంటిఫిక్ గా మనం ఎవరైనా పుట్టుకొచ్చే చెట్టు పుట్ట కొండలు మానులు ఇదంతా సైన్స్. అదొక ఇది జరిగింది, వార్ జరిగింది, సైన్స్ డెవలప్ అయిపోయింది, దానికి దేవుడు అన్న పేరు పెట్టుకున్నారు. చాలా అపర మేధావుల్లాగా మాట్లాడుతూ ఉంటారు. ఒక్కసారి మీ గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ ఎవరండి ఒక పేరు చెప్పండి అంటే ముందు వాళ్ళ సంగతి వాళ్ళకి తెలియదు కదా. ఎలా అంటే అదేంట కోడిగుడ్డ కోడి ముందా గుడ్డు ముందా అంటాం కదా. అట్లా దానికి ఎవరు ఆన్సర్ చెప్పలేరు కాబట్టి దానికి ఆన్సర్ చెప్పినప్పుడు దేవుడు ఉన్నాడా లేడా అని ఆన్సర్ కూడా వస్తుంది. ఒక గ్రాటిట్యూడ్ తో లైఫ్ ని లీడ్ చేయడం అనేది ప్రతి మనిషికి మినిమం ధర్మం అది కదా. అది పేరెంట్స్ కావచ్చు, ప్రకృతి కావచ్చు, ఖచ్చితంగా మనం గ్రాటిట్యూడ్ తోనే ఉండాలి. సో అది లేకుండా ఎవడు లేడు, నేనే నా అంతట వాడిని నేను అనుకోవటాన్ని అహంకారం కదా. ఇట్స్ ఆల్ అరగెన్స్ అంతే. నా అంతటి అప్పుడు ఎప్పుడో తెలుస్తుంది వాళ్ళకి. ఇప్పుడు నేను చాలా మందిని ఇంత లైఫ్ లో ఎంతో మందిని అలాంటి వాళ్ళని చూసేసాము. వాళ్ళకి కౌన్సిల్ కాదు, చూసానంటే జస్ట్ సీ, వాళ్ళకి మనం వెళ్ళి చెప్పినా వినే పరిస్థితి ఉండరు. అయితే వాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే ఆ అరగెన్స్ రాంగ్ అని వాళ్ళకి తెలిసిపోతుంది, ప్రూవ్ చేసి అయిపోతుంది. కానీ అప్పుడు కూడా వాళ్ళకి ఆ ఈగో పర్మిట్ చేయదు, వెళ్ళి అడ్మిట్ చేద్దాం అన్న పర్మిట్ చేయదు అనమాట. సో అట్లా లైఫ్ లీడ్ ఆ థాట్ కూడా ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడు ఆ డిప్రెషన్ తోటి బతికేస్తారు అట్లాంటి వాళ్ళు. మారాలి. మనం దైవాన్ని నమ్ముకున్నాం కాబట్టి ఆ దైవమే వాళ్ళని మార్చాలని కోరుకోవాలి. ఇస్రోకి డెఫినెట్ గా హృదయపూర్వక కృతజ్ఞతల్ని ఖచ్చితంగా తెలియజేయాలి. నిజంగా అందరికీ ఇస్రో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.